కడప జిల్లా బద్వేలు నియోజకవర్గానికి టీడీపీకి కొత్త సారథి ఖరారయ్యారు. చాలా కాలంగా కొనసాగుతున్న వివాదానికి పార్టీ అధిష్టానం తెరదించింది. సుదీర్ఘ కాలంగా బద్వేలు టీడీపీకి నాయకత్వం వహిస్తున్న బిజివేముల వీరారెడ్డి కుటుంబాన్ని పక్కన పెట్టింది. వీరారెడ్డి రాజకీయ వారసులు మాజీ ఎమ్మెల్యే విజయమ్మ రితీష్ రెడ్డిలను తప్పించింది. బద్వేలు టీడీపీ ఇన్ఛార్జిగా డీసీసీబీ చైర్మన్ మంచూరి సూర్యనారాయణ రెడ్డికి బాధ్యతలను అప్పగించింది. టీడీపీ జిల్లా రితీష్ రెడ్డికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీని ఇచ్చింది టీడీపీ అధిష్టానం. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పనిచేయాలని సూచించింది. తమ నేతకు పదవి దక్కడంతో సూర్యనారాయణ రెడ్డి సంబరాలు చేసుకుంటున్నారు. సంవత్సరాలు పార్టీ పుట్టిన నుంచి అనేక విషయాలు మనందరం ఈ సభా ప్రాంగంలో చర్చించుకునే కంటే ఆ జ్ఞాపకాలు, ఆ కష్ట నష్టాలు మరియు ఎన్నో విజయాలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈరోజు ఈ 44 సంవత్సరాలు అందరూ అనేక విషయాలు చెప్తారు. కార్యకర్తలే మా బలం, మా ధైర్యం ఇదే. దానికంటే ఈ 44 సంవత్సరాలు ఇక్కడ ఇందాక ఇన్ని సంవత్సరాలు పార్టీలు మోసిన వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళందరూ పార్టీ యజమానులని మనందరం చెప్పుకోవచ్చు. అవునా కాదా? అది అనుకోకుండా వచ్చి అదేదో ఒక 2 నిమిషాలు డాన్స్ చేసి అది ఒక ఫోటో తీసి అదే స్క్రీన్ మీద అదే మేము బాధపడి వెంటనే ఖండించాం. వెంటనే దాన్ని తొలగించాం. మేము వెంటనే దాన్ని కన్యాకుమారి పంపించేయడం కూడా జరిగింది. వెంటనే తీసిన వెంటనే అది వైరల్ కావడం, ఆ 2 నిమిషాల్లోనే తీసేటువంటి కార్యక్రమం అది వెంటనే వైరల్ చేసి ఎవరు సామాజికం చేశారు. దాన్ని వెంటనే మేము తొలగించాం. అటువంటిది మంచి పద్ధతి కాదు. ఈరోజు మహానాడు అంటే ఒక మహాపురుషులు పుట్టినటువంటి దినం. ఈరోజు మనం మహానాడిని జరుపుకుంటా ఉన్నాం. ఇదందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు మనం